స్టార్ట్. ఈరోజు ఫైనాన్షియల్ ఎస్టిమేట్స్ క్లోజ్ చేసుకుందాం. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా సార్, 50 క్వశ్చన్లు అయినా ఉంటాయి చేయాల్సిందే. ఒకసారి చూడండి, ఇల్లస్ట్రేషన్ 1 చూడండి ఒకసారి. ST Limited enters into a forward contract to purchase 10 lakh shares of ABC Limited in a month's time for 50 rupees per share. This contract is entered into with a broker, Mr. AG, and not through regular trading mode in a stock exchange. The contract requires Mr. AG to deliver the shares to ST Limited upon payment of agreed consideration. Shares of ABC Limited are traded on a stock exchange. Regular way delivery is 2 days. Assess the forward contract. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ గురించి ఎక్కడ వస్తుంది? డెరివేటివ్స్ గురించి. సర్లే, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఏంటో చెప్పండి ఫస్ట్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఈ రోజు కూర్చొని ఫ్యూచర్ లో ఒక డేట్ గురించి ఫిక్స్ చేసుకొని ఆ డేట్ రోజు ఏం జరుగుతుందో ముందే మాట్లాడేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ పర్చేజ్ అనుకోండి, నేను ఫ్యూచర్ లో ముందే చెప్పేస్తాను, ఫ్యూచర్ లో పలానా డేట్ రోజు నేను నీ దగ్గర నుంచి కొనేస్తాను. ఆ రోజు ప్రైస్ ఎంత ఉన్నా మనకు సంబంధం లేదు, మనం ముందుగానే మాట్లాడుకుంటాం కదా ఎంతో కొంత ప్రైస్, ఆ ప్రైస్ కి మాట్లాడు. దీనివల్ల నష్టం రావచ్చు, లాభం రావచ్చు. ఎందుకంటే అనుకున్న ప్రైస్ కన్నా అది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. దానివల్ల మన సెటిల్మెంట్ లో ఎక్కువ అది లాభం ఉండొచ్చు, నష్టం కూడా ఉండొచ్చు. ఇక్కడ ఏం జరిగింది, ఎస్టీ లిమిటెడ్ ఏమో ఎంట్రెస్ ఇంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ పర్చేస్ 10 lakh షేర్స్ ముందే కొనేస్తానని చెప్పింది. ఇన్ ఏ మంత్స్ టైం అని ముందే చెప్పింది. ఒక్కొక్కటి 50 రూపీస్ కొంటానని కూడా ముందే డిసైడ్ చేస్తారు. తర్వాత దిస్ కాంట్రాక్ట్ ఇస్ ఎంటర్డ్ ఇంటూ విత్ ఎ బ్రోకర్ మిస్టర్ ఏజీ అండ్ నాట్ త్రూ రెగ్యులర్ ట్రేడింగ్ మోడ్ లో, అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎంటర్ అయిన ట్రాన్సాక్షన్ కాదు. ఎందుకంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అన్ని మీకు గుర్తుంటే అసలు స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవ్వవు. ఫ్యూచర్స్ అవుతాయి స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్. మనము SFM లో మాట్లాడుకున్నాం, ఫార్వర్డ్స్ కి ఫ్యూచర్స్ కి తేడా అది. ఫ్యూచర్స్ విషయంలో అయితే ఒక స్టాక్ మార్కెట్ అదే ఒక రెగ్యులరైజ్, ఒక సెబీ ఉంటది, సెబీ మధ్యలో నుంచి అన్ని కంట్రోల్ చేస్తుంది, అన్ని రెగ్యులరైజ్డ్ గా జరుగుతాయి, అన్ని చదువుకున్నాం. కానీ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అలాంటివి ఏమి ఉండవు. ద కాంట్రాక్ట్ రిక్వైర్స్ మిస్టర్ ఏజీ టు డెలివర్ ద షేర్స్ అపాన్ పేమెంట్ ఆఫ్ అగ్రీడ్ కన్సిడరేషన్. కొంచెం డబ్బులు కట్టాక కొంచెం డబ్బులు అంటే ఇదే 50 రూపీస్ పర్ షేర్, 10 lakh షేర్స్ కట్టాక అది ఇచ్చేస్తాడు. షేర్స్ ఆఫ్ ఏబీసీ ఆర్ ట్రేడెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్. రెగ్యులర్ వే డెలివరీ ఇస్ 2 days. హెస్ ఇస్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్. జస్ట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఎలా ఉందో అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఇన్ దిస్ కేస్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఇస్ నాట్ ఎ రెగ్యులర్ వే ట్రాన్సాక్షన్ అండ్ హెన్స్ మస్ట్ బి అకౌంటెడ్ ఫర్ యాజ్ ఎ డెరివేటివ్. డెరివేటివ్ అయినా కదా, నార్మల్ ట్రాన్సాక్షన్ కాదు అని చెప్తున్నాడు. డెరివేటివ్ అంటే ఏంటి మీకు చెప్పాను కదా, ఒక అండర్లయింగ్ ఎసెట్ ఉంటుంది. ఆ అండర్లయింగ్ ఎసెట్ వల్ల మనం ఇప్పుడు ఎంటర్ అయిన కాంట్రాక్ట్ వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు షేర్ వాల్యూ 55 రూపాయలు అయిపోయింది అనుకోండి, ఎవడు గెలిచినట్టు? నేనే గెలిచినట్టు. ఎందుకు? నేను ఎంత కొంటానని చెప్పేసాను ముందే, 50 రూపీస్ కొంటానని చెప్పేసాను. అంటే నా ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లో 5 రూపాయలు లాభం నాకు. ఇక్కడ దేని మీద లాభం డిపెండ్ అయి ఉన్నది? అండర్లయింగ్ అసెట్ ప్రైస్ బయట మార్కెట్ లో ఎంత ఉందో చూస్తాం, దాని మీద మన ఫార్వర్డ్ కాంట్రాక్ట్ సెటిల్మెంట్ అనేది డిపెండ్ అయి ఉన్నది. అంతేనా కదా చెప్పండి? దాన్నే మనం ఏమంటాం? డెరివేటివ్ అంటాం. Between the date of entering into the contract to the date of delivery, all fair value changes are recognized in P. డెరివేటివ్స్ విషయంలో అకౌంటింగ్ ఎలా చేయాలంటే, ఎప్పుడైనా సరే ఫెయిర్ వాల్యూ ప్రతి ఇయర్ ఎండింగ్ కి మనం ఏం చేయాలి? ఫెయిర్ వాల్యూకి రికాగ్నైజ్ చేసుకుంటూ ఉండాలి. అమోర్టైజ్డ్ మెథడ్ లాగా కాదు, ఫెయిర్ వాల్యూకి రికాగ్నైజ్ చేస్తూనే ఉండాలి. ఆ ఫెయిర్ వాల్యూ చేంజెస్ ఏమైనా వచ్చాయనుకోండి, అవన్నీ P&L తోసేయాలి. డెరివేటివ్స్ విషయం మనం ఇంకా ఎంటర్ అవ్వలేదు, మెల్లమెల్లగా ఎంటర్ అవుతున్నాం అలా. ఓకేనా? ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఒకవేళ రెగ్యులర్ వే ట్రాన్సాక్షన్ అనుకోండి, ఒకవేళ అంటే ఇది రెగ్యులర్ గా జరిగే డే టు డే ట్రాన్సాక్షన్ లాంటిది అనుకోండి, అప్పుడు ఫెయిర్ వాల్యూ చేంజెస్ ఆర్ రికాగ్నైజ్డ్ ఇన్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఇఫ్ ద షేర్స్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ ఆర్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ నాట్ హెల్డ్ ఫర్ ట్రేడింగ్. ఓసీఏలో ఎప్పుడు రికాగ్నైజ్ చేస్తాము? మనకు గనక దాంతో ట్రేడ్ చేద్దామనే ఉద్దేశం లేదు. అదే ఓసీఐలో ఎప్పుడు ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే చూస్తామే గానీ, మాక్సిమం దాని నుంచి సేఫ్ గా ఉందామని ఆలోచిస్తాం కదా. అలాంటి వాటిలో ఫెయిర్ వాల్యూ చేంజెస్ వస్తే ఎక్కడ పంపిస్తాం మనం? ఓసీఐకేనా? అదే చెప్తాం. అర్థమైందా లేదా? ఓకేనా కదా? ఒకసారి మనం డెరివేటివ్స్ నోట్స్ ఓపెన్ చేయండి. డెరివేటివ్స్ అదే డెరివేటివ్స్ ఇన్ ద సెన్స్ ఇందులో థియరీ, పేజ్ నెంబర్ అంత థియరీ 137 అనుకుంటా. డెరివేటివ్స్ 156. ఒకసారి చూడండి, డెరివేటివ్ కాంట్రాక్ట్స్ విషయంలో ఏం చేయాలి. ఫస్ట్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ పార్టీస్ ఫర్ పర్చేస్ ఆర్ సేల్ ఆఫ్ అన్ అండర్లయింగ్ ఎసెట్
ఆన్ సర్టెన్ ఫ్యూచర్ డేట్ ఫర్ ఎ సర్టెన్ ప్రైస్. ముందుగానే మాట్లాడుకొని దానికి ఎంత కొంటాం అంత కొంటాం అలాంటివి ఏవో మాట్లాడుకొని ముందుగానే ఒక అండర్లయింగ్ అసెట్ ఉంటుంది, దాంట్లో ఖచ్చితంగా ఫ్యూచర్ డేట్ లో సెటిల్మెంట్ జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, డెరివేటివ్ అవ్వాలంటే కండిషన్స్. సెటిల్మెంట్ ఎప్పుడైనా సరే, సెటిల్మెంట్ ఈజ్ ఎట్ ఫ్యూచర్ డేట్. కండిషన్ నెంబర్ 1, దేర్ మస్ట్ బి అన్ అండర్లయింగ్ అసెట్. ఒక అండర్లయింగ్ అసెట్ ఉంటే సరిపోవాలి. అండర్లయింగ్ అసెట్ పక్కాగా ఉండాలి. ఇట్ మస్ట్ డిపెండ్ ఆన్ అన్సర్టైన్ ఫ్యూచర్ ఈవెంట్స్. ఈ 3 పేర్లు ఉండాల్సిందే ఆన్సర్లు ఖచ్చితంగా. ఈ 3 రాసుకోండి. సెటిల్మెంట్ ఈజ్ ఎట్ ఫ్యూచర్ డేట్ జరగాలి, అండర్లయింగ్ అసెట్ పక్కాగా ఉండాలి, ఆ సెటిల్మెంట్ దేని మీద డిపెండ్ అయి ఉండాలి, ఒక అన్సర్టైన్ ఫ్యూచర్ ఈవెంట్ మన చేతిలో ఉండకూడదు, దాని కంట్రోల్ మన చేతిలో ఉండకూడదు. మన చేతిలో ఉంటే అది డెరివేటివ్ ఎందుకు అవుతుంది చెప్పండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. డెరివేటివ్ పేర్లోనుంది డిరైవ్స్ ద వాల్యూ ఫ్రమ్ దట్ అండర్లయింగ్ అసెట్. Settlement is at a future date. There must be an underlying asset. Settlement must depend upon uncertain future events. ఓకేనా? అది అండర్లయింగ్ అసెట్ ఏమవ్వచ్చు, ఇప్పుడే మన ఎగ్జాంపుల్ లో చూసాం. ఆ షేర్ అవ్వచ్చు, కరెన్సీ అవ్వచ్చు. కరెన్సీ గురించి మనం అంతా గింజుకున్నాం కదా ఫారెక్స్, ఇక్కడ కూడా చేస్తాం మళ్ళీ. సో అసెట్ అవ్వచ్చు, షేర్స్ అవ్వచ్చు, కరెన్సీ, ఏదైనా ఒక అండర్లయింగ్ అసెట్ ఉండాలి. ఏదైనా ఏదైనా మీరు తీసుకోవచ్చు. అండర్లయింగ్ అసెట్ మీద డిపెండ్ అయ్యండి, మీ సెటిల్మెంట్ కనుక డిపెండ్ అయ్యి ఉంటే అవన్నీ ఇందులోకి వస్తాయి. ఎగ్జాంపుల్స్ చూడండి, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ కానివ్వండి, ఆప్షన్స్ కానివ్వండి, ఫ్యూచర్స్ కానివ్వండి, ఇవన్నీ మనం ఏఫ్ఎం లో నేర్చుకున్నాం ఒక్కొక్కటి. డెరివేటివ్ కాంట్రాక్ట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ ఆన్ ఇట్స్ ఓన్ బట్ డెరైవ్స్ ద వాల్యూ ఫ్రమ్ అండర్లయింగ్ అసెట్. అదే కదా నేను ఇందాక నుంచి చేయడం. డెరివేటివ్ కాంట్రాక్ట్స్ రిక్వైర్, ఇది కూడా రాసుకుంటారు, ది రిక్వైర్, ఇది ఒకటి స్టార్ మార్క్ పెట్టుకోండి. ది రిక్వైర్ నో ఆర్ లిటిల్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. దాని గురించి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, లేదా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అవసరం చెప్పండి. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ లో మీకు గుర్తుందా, సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో ఎంతో కొంత డబ్బులు వేస్తామో లేదా చెప్పండి. అందుకు చాలా ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. మొత్తంతో పోల్చుకుంటే మొత్తం ఏమో అమౌంట్ ఏమో ఇచ్చేవి. ఓకేనా? తర్వాత డెరివేటివ్ కాంట్రాక్ట్స్ సెటిల్ ఎట్ ఫ్యూచర్ డేట్. ఎలా సెటిల్ అవుతాయి చెప్పండి. ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, ఆప్షన్ కాంట్రాక్ట్స్ అనుకోండి, పక్కాగా ఏం జరుగుతుంది చెప్పండి, ఫిజికల్ డెలివరీ అయినా జరుగుతుంది, క్యాష్ లో సెటిల్మెంట్ అయినా జరుగుతుంది, మన ఇష్టం. కానీ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అనుకోండి, ఓన్లీ క్యాష్ లోనే సెటిల్మెంట్. అక్కడ నిజంగా ఏం జరగదు కదా. మీకు గుర్తుందా, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే ఒక బెట్ లాగా. ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటాను, అంతకన్నా పెరిగితే నువ్వు నాకు డబ్బులు ఇస్తావు, అంతకన్నా తగ్గితే నేను నీకు డబ్బులు ఇస్తాను, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటాం లేదా. ఫ్యూచర్ షార్ట్, ఫ్యూచర్స్ లాంగ్, రకరకాలు ఉన్నాయి కదా. అవునా కదా చెప్పండి. సో ఫార్వర్డ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అయితే మీ ఇష్టం, ఫిజికల్ గా డెలివరీ జరుగుతుందా, సెటిల్మెంట్ క్యాష్ లో జరుగుతుందా మనకు తెలియదు. కానీ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా సెటిల్మెంట్ ఎలా జరుగుతుంది, క్యాష్ లోనే జరుగుతుంది. అర్థమైందా? యాక్చువల్ డెలివరీ ఉండదు ఎక్కడ. ఫార్వర్డ్ ఆప్షన్స్ లో యాక్చువల్ డెలివరీ ఆర్ క్యాష్ సెటిల్మెంట్, కానీ ఫ్యూచర్ లో అయితే ఓన్లీ క్యాష్ సెటిల్మెంట్, యాక్చువల్ డెలివరీ ఉండదు. అర్థమైందా లేదా చెప్పండి. తర్వాత ఇప్పుడు అకౌంటింగ్ ఎలా చేయాలి. ఫస్ట్, పొటెన్షియలీ ఫేవరబుల్ అనుకోండి మనకు డెరివేటివ్, మనకే ఫేవరబుల్ గా జరిగితే దాన్ని ఏమంటాం, డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ అంటాం. దాన్ని డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ కింద రికాగ్నైజ్ చేయాలి. మనకు కన్నం పడేలాగా ఉందనుకోండి, డెరివేటివ్ ఫైనాన్షియల్ లైబిలిటీ కింద రికాగ్నైజ్ చేస్తాం. అది దేనికి మెజర్ చేస్తామని నేను ఇందాకలే చెప్పాను, ఫెయిర్ వాల్యూ త్రూ P&L. ఏదైనా సరే, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఎ డెరివేటివ్ కాంట్రాక్ట్ ఇనీషియల్ గా చూడండి, ఇట్ ఈస్ జనరల్లీ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద డెరివేటివ్ కాంట్రాక్ట్ ఇనీషియల్ డేట్ రోజు ఎంత చెప్పండి, 0. ఎందుకు చెప్పండి. ఈ రోజే లాభం వస్తే ఈ రోజే నేను సెటిల్మెంట్ చేసేనండి, గడదగుడ్డు 0 ఉంటది. ఒకవేళ ఇనీషియల్ గా ప్రీమియం ఏదైనా పే చేస్తుంటే ఇప్పుడు అది ఏమవుతుంది చెప్పండి, దాని అమౌంట్ విల్ బి కన్సిడర్డ్ as ఫెయిర్ వాల్యూ పొటెన్షియలీ ఫేవరబుల్ అని అనుకుంటాం. అంటే అప్పుడు ఎంట్రీ ఏమేస్తాం, డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ టు క్యాష్. ఒక 10,000 కట్టాను అనుకోండి, 10,000 ప్రీమియం కట్టుంటే. ఓకేనా కదా చెప్పండి. ఈచ్ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు దాన్ని మళ్ళీ ఏం చేయాలి, దాని అండర్లయింగ్ అసెట్ ప్రైస్ వాల్యూ ఎంత ఉందో చూసుకొని బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి చెక్ చేసుకుని దాని అర్థం ఎంత ఉందో. ఫెయిర్ వాల్యూ అయితే చెక్ చేయండి రా. ఇఫ్ ఈల్డ్ రేట్ ఈస్ ఆల్సో గివెన్ ఇన్ ద క్వశ్చన్ దాన్ని కన్సిడర్. ఇది మరి క్వశ్చన్ చెప్పేస్తున్నాను, అలా కాదు. నార్మల్ గా అయితే దాని ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో చూడండి, దాని వర్త్ ఎంత ఉందో మీకు తెలుస్తుంది కదా. ఆ వర్త్ బట్టి మనం పెంచాలా, డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ క్రియేట్ చేయాలా, డెరివేటివ్ ఫైనాన్షియల్ లయబిలిటీ క్రియేట్ చేయాలా మనకు అర్థం. ఇనీషియల్ గా జనరల్లీ నో ఎంట్రీ,
ఒకవేళ ప్రీమియం పే చేస్తుంటే డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ టు క్యాష్. అదే కదా మనం కూడా చెప్పాం. ఈచ్ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు మనం ఏం చేస్తాం చెప్పండి, ఫెయిర్ వాల్యూ మెజర్ చేస్తాం. డిఫరెన్స్ ఏమైనా వస్తే దాన్ని ఎక్కడ చూపిస్తాం, P&L లో చూపిస్తాం. పొటెన్షియల్లీ ఫేవరబుల్ అనుకోండి డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ టు P&L, అన్ఫేవరబుల్ అయితే P&L టు డెరివేటివ్ ఫైనాన్షియల్ లయబిలిటీ. ఓకేనా కదా. సెటిల్మెంట్ డేట్ రోజు చూడండి, డెరివేటివ్ కాంట్రాక్ట్ ఫిజికల్ డెలివరీతో సెటిల్ అవ్వచ్చు, క్యాష్ సెటిల్మెంట్ కూడా జరగచ్చు. అవునా కదా చెప్పండి. క్యాష్ సెటిల్మెంట్ జరిగింది అనుకోండి, సింపుల్ రా. ఒకవేళ మనకి ఏదైనా డబ్బులు వచ్చాయి అనుకోండి, బ్యాంక్ టు డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్. డబ్బులు వెళ్ళిపోయి అనుకోండి, డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ టు బ్యాంక్. క్యాష్ సెటిల్మెంట్ అయితే ఓకేనా. ఒకవేళ ఫిజికల్ డెలివరీ జరిగింది అనుకోండి, ఆబ్వియస్లీ ఏమవుతుంది చెప్పండి. ఫస్ట్ మీరు ఇఫ్ ద అండర్లయింగ్ కాంట్రాక్ట్ ఇస్ ఫర్ పర్చేస్ ఆఫ్ అండర్లయింగ్ అసెట్, ఏదైనా ఒక అసెట్ కొనడానికి అనుకోండి ఈ కాంట్రాక్ట్, ఇప్పుడు ఇక పైన కొనాలా లేదా, తప్పకుండా ఫిజికల్ డెలివరీ జరగాలి కదా. కొనాలి కాబట్టి షేర్స్ డెబిట్ అవుతాయి లేదా చెప్పండి. మన ఇన్వెస్ట్మెంట్ రా. షేర్స్ అండర్లయింగ్ అసెట్ ఏదైతే ఉందో అది డెబిట్ అవుతుంది, బ్యాంక్ ఏదైతే ఉందో అది ఆబ్వియస్లీ క్రెడిట్ అవుతుంది. డెరివేటివ్ ఫైనాన్షియల్ లైబిలిటీ ఏదైనా క్రియేట్ చేసి ఉంటారు కదా అప్పటికే, అదేం చేస్తాం ఇప్పుడు, క్లోజ్ చేసేస్తాం. అర్థమైందా లేదా. ఓకేనా కదా చెప్పండి. మీకు చూపిస్తాను కదా, సమ్స్ చేస్తాను కదా, కంగారు పడాల్సిన అవసరం లేదు. సేమ్ ఇది కూడా నేను మీకు సమ్ తో చూపిస్తాను. డిఫరెన్స్ ఏమైనా వస్తే ఎక్కడ చూపిస్తాం, P&L అకౌంట్ లో చూపించేస్తాం. ఇవి నేను ఎంట్రీస్ చూపిస్తాను, క్వశ్చన్స్ చేస్తాం ఇప్పుడు. ఓకేనా. హెడ్జ్ అకౌంటింగ్ తర్వాత ముందు ఒకసారి డెరివేటివ్స్ వరకు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు క్వశ్చన్స్ రాయండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి ఒకసారి క్వశ్చన్. ఎన్కేటి లిమిటెడ్ పర్చేసెస్ ఏ కాల్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అంటే ఏంటి చెప్పండి, రైట్ టు బై. రైట్ టు బై ఇన్ ఏ పబ్లిక్ మార్కెట్ పర్మిటింగ్ ఇన్. అన్ని మీరు ఎప్పుడైనా హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనమే కదా ఇప్పుడు ఎన్కేటి లిమిటెడ్ గురించి అడుగుతున్నాడు. పర్మిటింగ్ ఇట్ టు పర్చేస్ 100 shares ఆఫ్ వీటీ లిమిటెడ్. వీటీ లిమిటెడ్ తాలూకా 100 shares కొనుక్కునే రైట్ నాకు ఉందంట. అట్ ఎనీ టైమ్ ఓవర్ ద నెక్స్ట్ 1 month at a price of 1000 rupees per share. 1 month time లో ఎనీ టైం సెటిల్మెంట్ జరగచ్చు అంట. అంటే ఇది ఎలా ఉంది చెప్పండి. అదే అమెరికన్ కాల్ ఆప్షన్, యూరోపియన్ కాల్ ఆప్షన్ లో చూడండి, ఎనీ టైం సెటిల్మెంట్ జరగచ్చు అలాంటివి. ఓకేనా, యూరోపియన్ ఆప్షన్. తర్వాత చూడండి, ఇఫ్ ఎన్కేటి లిమిటెడ్ ఎక్సైజ్ ఇట్స్ ఆప్షన్, ఇట్ హ్యాస్ 7 days టు సెటిల్ ద ట్రాన్సాక్షన్ అకార్డింగ్ టు ద రెగ్యులేషన్స్ ఆర్ కన్వెన్షన్స్ ఇన్ ద ఆప్షన్స్ మార్కెట్. అందులో ఏదో రూల్స్ ఉన్నాయంట, దానివల్ల 7 days సెటిల్మెంట్ కి టైం పడుతుంది. వీటీ లిమిటెడ్ షేర్స్ ఆర్ ట్రేడెడ్ ఇన్ యాక్టివ్ పబ్లిక్ మార్కెట్ దట్ రిక్వైర్స్ 2 days సెటిల్మెంట్. ఓకే. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇన్ దిస్ కేస్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ ఇస్ రెగ్యులర్ వే ట్రాన్సాక్షన్ యాజ్ ఫర్ ద సెటిల్మెంట్ యాజ్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఆప్షన్ ఇస్ గవర్న్ బై రెగ్యులేషన్ ఆర్ కన్వెన్షన్ ఇన్ ద మార్కెట్. ఇక్కడ చూడండి, ఇది ఫ్యూచర్స్ కాంట్రాక్టా ఫార్వర్డ్ కాంట్రాక్టా చూడండి. ఇక్కడ క్లియర్ గా చెప్పాడు చూడండి, ఆప్షన్స్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్నాం అంటే ఒక రెగ్యులైజ్డ్ మార్కెట్ లోనే కదా ట్రేడ్ చేస్తున్నాం. ఇందాక క్వశ్చన్ లో ఆడెవడో ఎల్లయ్యో పొల్లయ్యో ఏజీ గడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేసాము, ఆడి దగ్గర కొనుక్కుంటామని చెప్పాము. ఆడేమైనా స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా బ్రోకరా కాదు, బయట ఎవడో రియల్ లైఫ్ లో ఉన్నాడు ఆడు. అవునా కదా చెప్పండి. ఇప్పుడు ఏంటి, క్లియర్ గా ఒక స్టాక్ ఎక్స్చేంజ్ తగలాడుతుంది, అక్కడ రెగ్యులర్ కన్వెన్షన్స్ ద్వారా అన్నిటికీ జరుగుతున్నాయి లేదా చెప్పండి. సో ఫెయిర్ వాల్యూ చేంజెస్ ఏమైనా వచ్చాయి అనుకోండి, ఆ రికాగ్నైజ్డ్ ఇన్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఇఫ్ ద షేర్స్ ఆర్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ నాట్ హెల్ప్ ట్రేడింగ్ అయ్యి ఉంటే ద ఇల్లస్ట్రేషన్ బిల్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్లో ఆఫ్ జర్నల్ ఎంట్రీస్. ఇది యాక్చువల్ గా చెప్పాను కదా, ఆ థియరీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని. ఇది తీసిన ఆన్సర్ ఎక్కడ వరకే, అదే చెప్తాను కదా. ఇది రాసేయండి, అది రాసేయండి. ఇదేంటి, నాట్ హెల్డ్ ఫర్ ట్రేడింగ్ అయితే ఏంటి, ఇక్కడ ఇక్కడ జనరల్ గా చూడడానికి ఎలా ఉంది చెప్పండి. ఆడికి ఏదో ఆప్షన్స్ మార్కెట్ జనరల్ గా జెన్యున్ గా ఆడి దాంతో ఏదైనా లాభాలు నష్టాలు చేసుకుందాం అన్నట్టుందా, లేదు. ఇక్కడ ఆప్షన్స్ కాంట్రాక్ట్ ఆడు ఎంటర్ అవడానికి మెయిన్ రీజన్ ఎలా కనిపిస్తుంది చూడడానికి, ఆడు ఏదో పర్చేస్ చేద్దాం అని అనుకుంటున్నాడు 100 shares, సేఫ్ గానే ఉందాం అనుకుంటున్నాడు. ఆప్షన్స్ కాంట్రాక్ట్ లో కూడా లాభాలు నష్టాలు వస్తాయి. ఏం చేయాలి, ఆప్షన్స్ కొనుక్కోండి అమ్మండి, కొనుక్కోండి అమ్మండి. షార్ట్ టర్మ్ లో మీరు ఏదైనా చేయండి, దాన్ని నడపండి అటు ఇటు. దానివల్ల మీకు మీ ఫ్రెండ్స్ చేస్తుంటారు కదరా, షేర్ మార్కెట్ లో ఆప్షన్స్ లో కూడా ట్రేడింగ్ చేసుకుంటారు. ఆప్షన్స్ లో చేసిన ట్రేడింగ్ అన్ని జనరల్ గా ట్రేడింగ్ పర్పస్ కే చేస్తారు, ఎప్పుడు ఇలా సేఫ్ సైడ్ కోసం చేయరు ఆప్షన్స్ మార్కెట్ లో. ఓకేనా. సో అందులో అన్ని ఎక్కడ తోసేయాలి, P&L కే తోసేయాలి. ఒకవేళ ట్రేడింగ్ పర్పస్ కి కాదు, లాంగ్ రన్ లో షేర్ కొనుక్కుందాం అనే ఉద్దేశంతోనే మీరు చేస్తున్నారు అనుకోండి ఆప్షన్స్ కాంట్రాక్ట్, లాంగ్ రన్ లో నేను ట్రేడింగ్ అనే ఉద్దేశమే లేదనుకోండి మీకు, ఈ ఆప్షన్స్ కాంట్రాక్ట్ లో మీకు ఎటువంటి ఉద్దేశం లేకపోతే అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ రికాగ్నైజ్ చేస్తాను, అదర్ కాంప్రహెన్సివ్. ఒకట్రా, ఆలోచన మీద డిపెండెంట్. మీరు ట్రేడ్ చేద్దామనే ఆలోచనతో ఉంటే P&L లో రికాగ్నైజ్ చేస్తాను, ట్రేడ్ అనే ఉద్దేశమే లేదంటే ఓసీఎల్ లో రికాగ్నైజ్ చేస్తాను. ఓకేనా. ఎగ్జామ్ లో ఇది మీకు చెప్పాను కదా, ఇవన్నీ పైన ఇల్లస్ట్రేషన్ ఇచ్చి, పైన థియరీ ఇచ్చి, దానికి ఇచ్చిన ఇల్లస్ట్రేషన్స్. మీరు నార్మల్ గా ట్రేడింగ్ పర్పస్ అని అనుకుంటే P&L, ట్రేడింగ్ కాదంటే ఓసీఐ, ఇది రాయండి ఎగ్జామ్. ఓకేనా. మార్కెట్ అది ఫెయిర్ వాల్యూ అంతే.
అంతే. ఫెయిర్ వాల్యూకి డిఫరెన్స్ మనం ఇనీషియల్ గా రికగ్నైజ్ చేసి ఉంటే ఒకవేళ దానికి ఈ రెండు డిఫరెన్స్ తీసుకెళ్ళి వస్తుంది. థర్డ్ వన్ చూద్దాం. ఆన్ 1st January, X Limited enters into a contract to purchase a financial asset for 10 lakhs, which is its fair value on trade date. Okay, starting. On 4th January, fair value ఎంత అయిపోయింది? 10.5 lakhs అయిపోయింది. The amounts to be recognized for the financial asset will depend on how it is classified, whether the trade date or settlement date accounting is used. పాస్ నెసరీ జనరల్ ఎంట్రీస్ అంటే రెండింటికి అది అడుగుతున్నాడు. అంటే ఒకవేళ ఫెయిర్ వాల్యూ త్రూ పిఎన్ఎల్ అయితే ఎలా వస్తుంది, ఫెయిర్ వాల్యూ త్రూ ఓసీ అయితే ఎలా వస్తుంది? ఫస్ట్ ఇనిషియల్ గా ఏం కొన్నాడు? ఫైనాన్షియల్ అసెట్ కొన్నాడు, విచ్ ఇస్ ఇట్స్ ఫెయిర్ వాల్యూ. ఓకే, ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఇచ్చాడు. ఇంకేమైనా ఇచ్చాడా? ఇంకేం చెప్పాడా? ఏం చెప్పలేదు. ఒకసారి చూడండి, ఫస్ట్ చూడండి ఒకసారి ట్రేడ్ డేట్ అకౌంటింగ్ చూడండి. ఒకసారి చూడండి, ఏది కరెన్సీ గురించి కూడా కాదు, ఇది ఏం చెప్పలేదు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ముందు నార్మల్ గా ఆడు మొత్తం 3 మెథడ్స్ ఉన్నాయి కదా. ఆ 3 మెథడ్స్ మామూలుగా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేస్తే 3 మెథడ్స్ ఉన్నాయా లేదా చెప్పండి. ఫస్ట్ ఆడు ఏంటి అన్నాడు? కాంట్రాక్ట్ టు పర్చేస్ ఏ ఫైనాన్షియల్ అసెట్, పక్కాగా 10 lakhs పెట్టి కొంటాను అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది డెరివేటివా కాదా? ఫస్ట్ నాకు చెప్పండి. డెరివేటివ్ కాదు. ఎందుకు చెప్పండి? అంటే మామూలుగా ఫైనాన్షియల్ అసెట్ కొంటానని చెప్పాను, 10 lakhs ఉంటుందని చెప్పాము అంతే. డెరివేటివ్ అంటే ఏంటి? ఒక అండర్లైన్ అసెట్ మీద డిపెండ్ అయ్యి ఇంకో కాంట్రాక్ట్ ఉండాలి. అవునా కదా చెప్పండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇనిషియల్ గా ఎంట్రీ అని చెప్పండి, కొంటానని చెప్పాను, అది నాకు ఇచ్చాడా? ట్రేడ్ డేట్ అకౌంటింగ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదే మన క్వశ్చన్. ట్రేడ్ డేట్ అకౌంటింగ్ ఫాలో అయ్యేవాడు ఏం చేస్తాడు? సెటిల్మెంట్ డేట్ అకౌంటింగ్ ఫాలో అయ్యాడు. ముందు నోట్స్ ఓపెన్ చేయండి. ట్రేడ్ డేట్ అకౌంటింగ్, సెటిల్మెంట్ డేట్ అకౌంటింగ్ పైన ఉంటది. లాస్ట్ ఒకసారి చూడండి, ఫైనాన్షియల్ అసెట్ ఒకవేళ ఇస్ పర్చేస్డ్ ఆన్ ఎ డేట్, బట్ ఇట్ సెటిల్మెంట్ మాత్రం ఫ్యూచర్ డేట్ లో సెటిల్ అవుతుంది. అంటే కొనేసాం, ఫ్యూచర్ లో సెటిల్ అవుతుంది. ఓకేనా? ఇలాంటి వాటిని ఏమంటాం మనం? ట్రేడ్ డే, ఇలాంటి వాటిని ఏమంటాం మనం? ఫైనాన్షియల్ అసెట్స్ అంటాము. ఈ ఫైనాన్షియల్ అసెట్స్ రికాగ్నైజ్ చేయడానికి 2 అకౌంటింగ్స్ ఉన్నాయి, ఒక ట్రేడ్ డేట్ అకౌంటింగ్, ఇంకోటి సెటిల్మెంట్. డెరివేటివ్ మాత్రం కాదు ఇది. ఎందుకంటే డెరివేటివ్ అంటే ఏంటి చెప్పండి? డెరివేటివ్ అంటే ఈ రోజు నేనేమి ఫిక్స్ చేసి లేదు, దాని ప్రైస్ ఫ్యూచర్ లో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ముందే కొనేస్తాను, ఫైనాన్షియల్ అసెట్ పక్కాగా కొనేస్తానని చెప్పాను. కాకపోతే సెటిల్మెంట్ ఫ్యూచర్ లో చేసుకుందాం రా, ఈ రోజు కొనేస్తానని చెప్పేసాను నేను ముందే. ఓకేనా? ఇలాంటి వాడు రికార్డ్ చేయడానికి 2 విధాలు ఉన్నాయి. ట్రేడ్ డేట్ అకౌంటింగ్ ఫాలో అయ్యేవాడు ఒకలా చేస్తాడు, సెటిల్మెంట్ డేట్ అకౌంటింగ్ ఫాలో అయ్యేవాడు ఒకలా చేస్తాడు. ట్రేడ్ డేట్ అకౌంటింగ్ ఫాలో అయ్యేవాడు ట్రేడ్ డేట్ రోజే, అంటే ఏ రోజైతే ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం చూడండి, ఆ రోజు ఇనీషియల్ గా ఫైనాన్షియల్ అసెట్ రికాగ్నైజ్ చేస్తాడు. ఎంట్రీ ఏంటి? ఫైనాన్షియల్ అసెట్, ఫైనాన్షియల్ లయబిలిటీ. అదే పేబుల్స్ అంటే ఫైనాన్షియల్ లయబిలిటీ కదా. అవునా కదా చెప్పండి? ఫైనాన్షియల్ అసెట్. సెటిల్మెంట్ డేట్ రోజు ఫైనాన్షియల్ అసెట్ ఇస్ రికాగ్నైజ్డ్ యాజ్ పర్ అమార్టైజ్డ్ కాస్ట్ వాడొచ్చు, ఎఫ్పిటిఓసి వాడొచ్చు, ఎఫ్పిటి. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇదేంటి? ఫైనాన్షియల్ అసెట్ ఇది. అంతేనా కదా చెప్పండి? సెటిల్మెంట్ డేట్ రోజు దీని ఎంట్రీ అని చెప్పండి. ఎంట్రీ అండ్ డైరెక్ట్ గా పేయబుల్ టు క్యాష్. ఓకేనా? ఇది ఒక్కటి ఇక్కడ ఉంచండి. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ట్రేడ్ డేట్ అకౌంటింగ్ మనం చేద్దాం. క్వశ్చన్ ఇక్కడ ఏంటి? 10 lakhs పెట్టి కొన్నాడు. ఇనిషియల్ ఫెయిర్ వాల్యూ అదే కదా. ఏ అప్రోచ్ ఫాలో అయ్యేవాడైనా ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉంది ఇక్కడ ఏమైనా? లేదు. సో అందరికి ఫస్ట్ ఎంట్రీ ఏంటో చెప్పండి? ఫైనాన్షియల్ అసెట్, ఫైనాన్షియల్ లయబిలిటీ. ఎవరికైనా ఇదే. ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉండుంటే మారుండేది, లేదు కదా. అవునా? తర్వాత ఇప్పుడు మళ్ళీ సెటిల్మెంట్ డే జరిగింది, 4th డే రోజు కదా సెటిల్మెంట్ జరిగింది. 50,000 తేడా వచ్చిందా లేదా చెప్పండి? అమౌంటైజ్డ్ కాస్ట్ మెథడ్ వాడేవాడు ఆ రోజు ఫెయిర్ వాల్యూ చూస్తాడా? చూడు, ముందే ఫిక్స్ చేసుకున్నాం రేట్ ఎలాగో 10 lakhs. ఆడికి డబ్బులు ఇచ్చేది అయితే 10 lakhs. ఎంట్రీ ఏమేస్తాడు? అమౌంటైజ్ కాస్ట్ మెథడ్, ఫైనాన్షియల్ లయబిలిటీ టు క్యాష్, డైరెక్ట్ ఫైనాన్షియల్ లయబిలిటీ టు క్యాష్. ఒకవేళ ఇంట్రెస్ట్ 4 days కి ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది చెప్పండి? ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండుంటే 1 year తర్వాత సెటిల్మెంట్ అయ్యి ఉంటే, అసలు 1 year పెట్టుకుంటే అదంతా డెరివేటివ్ లాగా అయిపోద్ది. అటు జస్ట్ ఈ రోజు జరిగింది ట్రాన్సాక్షన్, ఒక 2-3 days లో మనం సెటిల్మెంట్ చేసుకుందాం అని మాట్లాడుకున్నారు అంతే. డబ్బులు ఫిక్స్ చేస్తారు ఈ రోజు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒకవేళ ఎఫ్ఈటిపిఎల్ మెథడ్ వాడాడు అనుకోండి, ఆడేం చేస్తాడు? సెటిల్మెంట్ డేట్ అదే ఆ రోజుకి వెళ్ళి ఒకసారి ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో చూస్తే, ఆ రోజు ఎంత ఉంది? 10,50,000 ఉంది. కానీ డబ్బులు మాత్రం ఎంత ఇస్తా నాకు పక్క తెలుసు, ఎంత? 10 lakhs ఇస్తాను. అది మారుతుందా? ఫైనాన్షియల్ అసెట్ మనం ఫైనాన్షియల్ లయబిలిటీ క్లోజ్ అవ్వాలి కాబట్టి ఆ రెండు ఏం చేస్తాం చెప్పండి? డెబిట్ చేస్తాం. అంతేనా కదా చెప్పండి? ఎక్స్ట్రాగా ఫెయిర్ వాల్యూలో మీకు ఒక లాభం వచ్చిందా లేదా చెప్పండి? ఆ ఫెయిర్ వాల్యూ లాభాన్ని ఫైనాన్షియల్ అసెట్ కి డెబిట్ కొట్టదు. అంటే ఫైనాన్షియల్ అసెట్ వాల్యూని పెంచండి.
డెబిట్ కొట్టి టు పిఎన్ఎల్ మాత్రం ఫాలో అయ్యేవాడు పిఎన్ఎల్, ఓసీఐ ఫాలో అయ్యాడు ఓసీఐ ఫాలో. అంటే ఫోర్త్ డేట్ రోజు సెటిల్మెంట్ అయిపోయింది, అంతే క్లోజ్ అయిపోయింది. అమౌంటైజ్ రాదు. 10 లక్షలు ఇస్తానని చెప్పాను అడిగి, నేను అడిగి ఇస్తానన్న అమౌంట్ మార్చట్లేదు, 10 లక్షలు ఇస్తానని చెప్పాను. కానీ ఆ రోజు ఫెయిర్ వాల్యూ మారిపోయింది. ఏ రోజు అయితే సెటిల్మెంట్ జరుగుతుందో ఆ రోజు దాని వర్త్ ఇంకా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నా కూడా నేను ఎంత ఇస్తున్నాను నీకు, 10 లక్షలు ఇస్తున్నాను. అప్పుడు నాకు కొంచెం వాల్యూ పెరిగినట్టే కదా నా asset కి, అందుకే నా asset వాల్యూ పెంచుకుంటున్నాను, సింపుల్ గా చెప్పాలి. అర్థమైందా లేదా? ఓకేనా కదా? ఒకసారి చెక్ చేయండి నేను ఏం చేశానో చూడండి. సింపుల్ గా వేరు వేరు ఎంట్రీలు వేస్తుంటే బాగుండేది. ముందు ఫైనాన్షియల్ అసెట్ పిఎండ్ఎల్ అని వేస్తాను అనుకోండి, ఒక ఎంట్రీ 50,000 పెరుగుతుంది, ఇది ఒక ఎంట్రీ. ఫైనాన్షియల్ లైబిలిటీ సెటిల్ చేయాలి కాబట్టి ఫైనాన్షియల్ లైబిలిటీ టు క్యాష్ ఎంత, 10 లక్షలు అయిపోతుంది వస్తుంది. నెక్స్ట్ కేసులో అయితే పిఎన్ఎల్ ప్లేస్ లో ఎంత ఉంటుంది, ఏముంటుంది, ఓసీ ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. అమార్టైజ్డ్ రోడ్ అయితే అసలు అలాంటివి ఏం చూడండి. ఇనీషియల్ గా ఎంత రికగ్నైజ్ చేసామో అదే చూస్తుంది. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? ఇది ఏ అకౌంటింగ్ ఫాలో అయ్యే వాళ్ళ అప్రోచ్, ఇది ట్రేడ్ డేట్ అకౌంటింగ్ ఫాలో అయ్యే వాళ్ళ అప్రోచ్. ఉంటే అప్పుడు వీడిది మారిపోతుంది, స్టార్టింగ్ లోనే మారిపోతుంది. వీళ్ళిద్దరికి సంబంధం ఉండదు, వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ట్రాన్సాక్షన్ కాస్ట్ ని ఓసీ కూడా సంబంధం ఉంది. పిఎన్ఎల్ ఒక్కడే మాత్రం ఏం చేస్తాడు, ట్రాన్సాక్షన్ కాస్ట్ ని. ఓసీఐ వాడు పిఎన్ఎల్ పంపించడు, దీంట్లోనే అడ్జస్ట్ చేస్తాడు, అడ్జస్ట్ చేసి అమౌంటైజ్డ్ మీద, ఈ రెండింటికి కలయిక కదా. సో ఇది ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అన్న కాన్సెప్ట్ వస్తుంది ఓసీఐలో. పిఎన్ఎల్ మాత్రం దాన్ని ఏం చేస్తాడు, ట్రాన్సాక్షన్ కాస్ట్. ఓకేనా కదా? సెటిల్మెంట్ డేట్ అకౌంటింగ్ రోజు అంటే ఏంటి తెలుసా, ఫస్ట్ రోజు ఏమి ఎంట్రీ అయ్యారు, పేర్లోనే ఉంది కదా, డైరెక్ట్ సెటిల్మెంట్ డేట్ రోజు ఎంట్రీస్ వేసుకుంటాం. సెటిల్మెంట్ డేట్ రోజు డైరెక్ట్ ఎంట్రీ ఏం తెలుసా, ఫస్ట్ రోజు ఏం చెప్పండి, అమౌంటైజ్డ్ కాస్ట్ డైరెక్ట్ ఫైనాన్షియల్ అసెట్ క్యాష్. ఈడిది ఉంది చూసారా, ఎవరిది, పిఎన్ఎల్ వాడిది. ఈ డైరెక్ట్ ఏం చేస్తాడు చెప్పండి, ఒకేసారి 10,50,000 ఎంట్రీ కొడతాడు, టు 50,000 టు 10,00,000, అల్టిమేట్ గా అదే పడుతుందిరా. ఓకేనా కదా? ఈడిది సేమ్ ఓసీఐకి పడుతుంది, అంతే. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు అసలు ఈ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివన్నీ ఎప్పుడు ఈ పెంట అంతా, ఈ రోజు ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం, కొనేద్దాం ఫిక్స్ అయ్యాం, ప్రైస్ ఫిక్స్ చేసుకున్నాం, అన్ని అయిపోయి. ఓకేనా? సెటిల్మెంట్ ఒక 2-3 డేస్ లో జరుగుతుంది, అలా కొంచెం ఒక 10 డేస్ మహా అయితే ఆ సెటిల్మెంట్ డేట్ మాట్లాడుకుందాం. ఓకేనా? ట్రేడ్ డేట్ అకౌంటింగ్ అప్రోచ్ ఫాలో అవ్వచ్చు, సెటిల్మెంట్ డేట్ అకౌంటింగ్ అప్రోచ్ ఫాలో అవ్వచ్చు. ట్రేడ్ డేట్ అకౌంటింగ్ అప్రోచ్ అంటే ఈ రోజే కూర్చొని వేసేస్తుంది. సెటిల్మెంట్ డేట్ అకౌంటింగ్ రోజు మళ్ళీ సెటిల్మెంట్ డేట్ రోజు కొంచెం చేంజెస్ మాత్రం రికార్డ్ చేస్తాం. సెటిల్మెంట్ డేట్ అకౌంటింగ్ ఫాలో అయ్యేవాడు డైరెక్ట్ ఎప్పుడు రికార్డ్ చేస్తాడు, సెటిల్మెంట్ డేట్ రోజు రికార్డ్ చేస్తాడు. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా? దీని మీద ఇంకొక క్వశ్చన్ కూడా ఉండదు, ఒకటే క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? ఓకేనా? క్లియర్? ఒక్క నిమిషం. ఓకే, ఒకసారి చూడండి, అర్థమైందా లేదా? ఇది మ్యాటర్. నెక్స్ట్ చూద్దాము, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ వన్ ఏంటో చూడండి. స్టేట్ వెదర్ డీరికాగ్నిషన్ ప్రిన్సిపల్స్ విల్ బి అప్లైడ్ ఆర్ నాట్. అదేంటో చూద్దాం. ఇంట్రెస్ట్ స్ట్రిప్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేరింగ్ ఫైనాన్షియల్ అసెట్, దట్ ఈస్ ద పార్ట్ ఎంటైటిల్స్ ఇట్స్ హోల్డర్స్ టు ఇంట్రెస్ట్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్. ఇక్కడ ఏంటి మీకు గుర్తుందా, ఎక్కడ చదివాను తెలుసా ఇది? ఇంట్రెస్ట్ స్ట్రిప్, డివిడెండ్ స్ట్రిప్ చదవలేదు, కానీ ప్రిన్సిపల్ స్ట్రిప్, ఇంట్రెస్ట్ స్ట్రిప్ అని సెక్యూరిటైజేషన్ అని ఒక చాప్టర్ చేశాం కదా. సెక్యూరిటైజేషన్ చాప్టర్ చెప్పినప్పుడు ఇంట్రెస్ట్ ఓన్లీ సెక్యూరిటీస్, ప్రిన్సిపల్ ఓన్లీ సెక్యూరిటీస్ అని కొన్నిసార్లు అమ్ముతారా. అంటే అక్కడ ఏంటి, ఇంట్రెస్ట్ స్ట్రిప్ ఓన్లీ అంటే ఏంటి, దాని మీనింగ్ ఓన్లీ ఆ ట్రాన్సాక్షన్, ఆ పర్టికులర్ అసెట్ లో ఇంట్రెస్ట్ మాత్రం తీసుకునే అధికారం నీకు అమ్మేశాను, ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రం ఎవరికి వస్తుంది, అల్టిమేట్ గా నాకే వస్తుంది. లేదా ఓన్లీ ఇంట్రెస్ట్ తీసుకునే అధికారం నేను కొనుక్కున్నాను, ప్రిన్సిపల్ మాత్రం ఎవరికి వస్తుంది, నీకే వస్తుంది. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు, డబ్బులు ఇస్తే నేను అన్నాను, నువ్వు నాకు ఇచ్చినందుకు డబ్బులు, మొత్తం అసెట్ నీకు అమ్మేయట్లేదు, కానీ ఆ అసెట్ లో నాకు ఇంట్రెస్ట్ వస్తుంది యాక్చువల్గా పీరియాడికల్ గా, ఆ ఇంట్రెస్ట్ ఒకటి నువ్వు తీసుకుంటావు. 5 years ఆ సెటిల్మెంట్ జరుగుతుంది కదా, అది మాత్రం నేను తీసుకుంటాను. దీన్ని ఏమంటాం మనం, ఇంట్రెస్ట్ ఓన్లీ సెక్యూరిటీస్ అమ్మ. ఓకేనా? నేను అమ్మడమే ఆడికి ఓన్లీ ఇంట్రెస్ట్ స్ట్రిప్ మాత్రం అమ్మాను, లేదా ప్రిన్సిపల్ స్ట్రిప్ ఒక్కటే అమ్మిన వాళ్ళు ఉంటారు. అంటే ఏం చేస్తా, నువ్వు నాకు 500 సెటిల్మెంట్ అవుద్ది ఒక 5 years తర్వాత, నువ్వు ఒక 300 ఇచ్చావు, నేను అన్నాను ఈ 300కి కరెక్ట్ గా 5 years తర్వాత 500 ఇస్తాడు కదా నాకు, అది నువ్వు తీసుకో, ఓన్లీ ప్రిన్సిపల్ మాత్రం తీసుకో, ప్రతి ఇయర్ వచ్చే ఇంట్రెస్ట్ చూడు, అది నేనే తీసుకుంటాను. అర్థమైందా లేదా చెప్పండి? సో ఇలా ఒక స్ట్రిప్ ని మాత్రమే అమ్మడాలు, కొండాలు లాంటివి కూడా చేయొచ్చు. ఓకేనా? సో ఇందులో ఏం చెప్పచ్చు చూడండి,
ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఫస్ట్ ఒక చిన్న థియరీ పాయింట్ ఉంది. ఆ థియరీ పాయింట్ తర్వాత చూద్దాం ఒకసారి. ఇక్కడ థియరీ పాయింట్ ఏంటి చూడండి. డీ రికాగ్నిషన్ రిక్వైర్మెంట్స్ ఆర్ అప్లైడ్ టు ఏ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ ఇఫ్ దట్ పార్ట్ మీట్స్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 కండిషన్స్. అంటే అసలు మామూలుగా ఫైనాన్షియల్ అసెట్ డీ రికాగ్నైజ్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆడ ఆబ్వియస్లీ నోట్స్ లో ఈ మూడే చెప్పేసి తీసుకెళ్ళి. ఓకేనా. ఫైనాన్షియల్ అసెట్ డీ రికాగ్నిషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే 3 కండిషన్స్ ఉన్నాయి. ఆ 3 మీట్ అవ్వాలి మామూలుగా అయితే. ఇప్పుడు ఒక పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ ని డీరికాగ్నైజ్ చేయాలన్నా కూడా ఆ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ ఏదైతే ఉందో అది కూడా ఈ 3 కండిషన్స్ పాటించాలి. నార్మల్ గా ఫైనాన్షియల్ అసెట్ ఎప్పుడు డీరికాగ్నైజ్ చేయాలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నా ఫైనాన్షియల్ అసెట్ లో మొత్తం భాగాన్ని నీకు అమ్మేశానా, లేకపోతే ఓన్లీ కొంత భాగాన్ని అమ్మానా? కొంత భాగాన్ని అమ్మాను. ఇప్పుడు ఆ కొంత భాగం డీరికాగ్నైజ్ చేయాలి లేదా అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకేనా. ఆ కొంత భాగం డీరికాగ్నైజ్ చేయాలంటే ఆ కొంత భాగం అయినా సరే ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్ని పాటించాలి. ఏంటో చూద్దాం. The part comprises only specifically identified cash flows from a financial asset. For example, where an entity enters into an interest rate strip whereby the counterparty obtains the right to interest cash flows but not the principal cash flows. Derecognition principles only apply to interest cash flows. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి? డీరికాగ్నైజ్ చేద్దాం అనుకుంటే మొత్తం ఫైనాన్షియల్ అసెట్ డీరికాగ్నైజ్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు చెప్పండి? నేను నీకు ఓన్లీ ఏ అధికారం ఇచ్చాను? ఇంట్రెస్ట్ మాత్రమే తీసుకునే అధికారాన్ని నేను నీకు ట్రాన్స్ఫర్ చేశాను. ఈ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా ఈజీ స్కోరింగ్. ఇప్పుడు మనం చేస్తాం ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ స్ట్రిప్ క్వశ్చన్స్ చేస్తాం మనం, ప్రాక్టికల్ క్వశ్చన్స్ అందరూ మీరు చూస్తారు. డీరికాగ్నైజేషన్ ఎలా చేస్తామో చూస్తారు. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇంట్రెస్ట్ ఓన్లీ ట్రాన్సాక్షన్స్, అది ఇంట్రెస్ట్ స్ట్రిప్ ఒక్కటే నేను అమ్మేస్తే నేను డీరికాగ్నిషన్ కూడా ఓన్లీ ప్రిన్సిపల్స్ ఎవరికి అప్లై చేయాలి? ఇంట్రెస్ట్ పార్ట్ మాత్రమే నేను కూడా ఏం చేయాలి? డీరికాగ్నిషన్ ప్రిన్సిపల్స్ అప్లై చేయాలి. నెక్స్ట్, the part comprises only fully proportionate share of cash flows from a financial asset. For example, when an entity enters into an arrangement whereby the counterparty obtains rights to 90% share of all cash flows of a debt instrument, derecognition principles are applied to 90% of those cash flows. ఇప్పుడు ఇంట్రెస్ట్ మాత్రమే డీరికాగ్నైజ్ చేయాలి. ఆ ఇంట్రెస్ట్ లో కూడా ఒకవేళ నేను చెప్పాను ఇంట్రెస్ట్ లో 50% తీసుకో అంతే. అప్పుడు నేను డీరికాగ్నైజ్ ప్రిన్సిపల్స్ దేనికి అప్లై చేయాలి చెప్పండి? ఇంట్రెస్ట్ స్ట్రిప్ కి అప్లై చేయాలి, అందులో కూడా 50% పోర్షన్ కి అప్లై చేయాలి. అర్థమైందా లేదా? తర్వాత the part comprises only fully proportionate share of specifically identified cash flows from financial assets. For example, when an entity enters into an arrangement whereby the counterparty obtains the right to 90% share of interest cash flows, డీరికాగ్నిషన్ అదే కదా నేను కూడా ఇప్పుడు చెప్పాను. ఆడ యాక్చువల్గా ఇందాక మెయిన్ దీని గురించి చెప్తున్నాడు, ప్రిన్సిపల్ అమౌంట్ గురించి, ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ గురించి చెప్తున్నాడు. ఏదైనా సరే ఎంత పోర్షన్ అమ్మితే అంత పోర్షన్ డీరికాగ్నిషన్ చేయాలి, అది మ్యాటర్. అల్టిమేట్గా ఇది కన్క్లూజన్. ఓకేనా. The example of part of a financial asset in illustration 4. మొత్తం 3 ఉన్నాయి కదా, 3 చదువుదాం ఒకసారి. ఓన్లీ ఫస్ట్ ఏం చెప్పండి? ఇంట్రెస్ట్ క్యాష్ ఫ్లోస్ మాత్రమే అమ్మాడు. ఇంట్రెస్ట్ క్యాష్ ఫ్లోస్ డీరికాగ్నైజ్ చేయాలా లేదా చెప్పండి? చేయాలి. నెక్స్ట్ పోర్షన్ లో డివిడెండ్ స్ట్రిప్ ఫర్ అన్ ఈక్విటీ షేర్, అంటే ఎంటైటిల్స్ ఓన్లీ డివిడెండ్స్ మాత్రమే అమ్మాడు. డీరికాగ్నైజ్ చేయాలా లేదా చెప్పండి? చేయాలి. దేనికి అప్లై చేయాలి? ఓన్లీ డివిడెండ్ స్ట్రిప్ కు మాత్రమే అప్లై చేయాలి. మూడో పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏం చూడండి. క్యాష్ ఫ్లోస్ ప్రిన్సిపల్ అండ్ అసెట్ అప్ టు సర్టెన్ టెన్యూర్ ఆర్ ఫస్ట్ రైట్ ఆన్ ప్రపోర్షన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్ అన్ అమోర్టైజింగ్ ఫైనాన్షియల్ అసెట్. సే ద పార్ట్ ఎంటైటిల్స్ ఇట్స్ హోల్డర్స్ టు ఫస్ట్ 80% ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ఫస్ట్ 4 ఆఫ్ ద 6 years టెన్యూర్. ఇదేం చూడండి, ఈ మూడో కేసులో ఏం చేసాము? 6 years పాటు డబ్బులు వస్తాయి కదా, 6 years పాటు వచ్చే డబ్బుల్లో ఫస్ట్ 4 years డబ్బులు నువ్వు తీసుకో. అదే ఫస్ట్ 4 years డబ్బులు నువ్వు తీసుకో, మిగతా 2 years డబ్బులు నాకే ఇచ్చేయాలి అని మాట్లాడుకుంటాం. The example of a part of financial asset 3, ఈ థర్డ్ పార్ట్ ఉంది చూసారా, will not qualify the conditions B and C above since it does not represent pro rata share of all cash flows. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను? ఉన్న ప్రతి క్యాష్ ఫ్లోలో అది ప్రో రేటా అలాట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఓన్లీ సెక్యూరిటీస్ ఏంటి? మొత్తం నాకు ఆ ఇయర్ లో రాబోయే ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ డబ్బుల్లో నీకు ఓన్లీ ఏమి ఇచ్చాను? ఇంట్రెస్ట్ ఇచ్చాను. లేదా డివిడెండ్ ఓన్లీ సెక్యూరిటీస్ ఏంటి? మొత్తం నాకు రాబోయే ప్రిన్సిపల్ అండ్ డివిడెండ్ డబ్బుల్లో నేను నీకు ఏం చేశాను? డివిడెండ్ డబ్బులు ఇచ్చాను. కానీ థర్డ్ కేసులో ఏం జరుగుతుంది? ఫస్ట్ 4 years డబ్బులు మొత్తం నీకు ఇచ్చాను, నెక్స్ట్ 2 years డబ్బులు మొత్తం నేను తీసుకుంటాను. మొత్తం క్యాష్ ఫ్లోస్ ప్రో రేట్ అలాట్మెంట్ జరుగుతుంది, ఇక్కడ జరగట్లేదు. మొత్తం క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటి? ప్రతి ఇయర్ వచ్చే డబ్బుల్లో ఎంత కొంత షేర్ నీకు ఇచ్చారు, అంతేనా కదా చెప్పండి? ఇక్కడ అలా జరుగుతుందా? జరగట్లేదు. So, in B and C above, if there is more than one counterparty, each counterparty is not required to have a proportionate share of cash flows, providing that in all other cases, derecognition, అదే ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో డీరికాగ్నిషన్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తామా చేయమా? చేస్తాం. కానీ ఈ కేసులో నేను మీకు చెప్పాను కదా, డీరికాగ్నిషన్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తామా? ఎందుకంటే నేను మీకు ఏం చెప్పాను? ప్రతి ఇయర్ జరిగే క్యాష్ ఫ్లోస్ లో ఎంతో కొంత ప్రో రేట్ అలాట్మెంట్ అడిగిచ్చారు, అంటే ఎంతో కొంత షేర్ అడిగిచ్చారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? 5th year 6th year మొత్తం నావి, ఫస్ట్ 4 years లో 80% నీవి, ఇలా అవుతుందా? అర్థమైందా లేదా చెప్పండి? ప్రతి రూపాయలు ఆడికి ఏదో ఒక బెనిఫిట్ ఇవ్వాల్సి. అర్థమైందా లేదా?
నెక్స్ట్ చూడండి. ఒకవేళ వాడు 6 years లో 80% తీసేస్తున్నారంటే అప్పుడు అవుతుంది, అప్పుడు ఇందులోకి వస్తుంది. డీ రికగ్నిషన్ ప్రిన్సిపల్స్ అప్లై చేయాలి. ఫిఫ్త్ వన్ చూడండి, అదే అనుకుంటా క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ప్రపోర్షనేట్ ఇవ్వలేదు. ఫస్ట్ 4 years పాటు నేను నీకు మొత్తం క్యాష్ ఫ్లోస్ ఎంత కొంత అని చెప్పాను, కానీ ఫిఫ్త్ ఇయర్ సిక్స్త్ ఇయర్ మొత్తం నావేనంట. అలా చెప్పకూడదు, మొత్తం క్యాష్ ఫ్లోస్ లో ఎంత కొంత ఇవ్వాల్సింది. ఇప్పుడు దీనికి ఈ ప్రపోర్షన్ మాత్రం ఇలా రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉందా? చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు దానికి ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వం. మనం ఇప్పుడు నేర్చుకుంటాం, కొన్ని అకౌంటింగ్ నేర్చుకుంటాం డీ రికగ్నైజ్ ప్రిన్సిపల్స్, ఆ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ దానికి ఫాలో అవ్వం అంతే, అప్పుడు ఫాలో. ఫిఫ్త్ పార్ట్ చూడండి. ఇప్పుడు మీరు అడిగింది మొత్తం ఫస్ట్ ఆర్ ద లాస్ట్ 90% ఆఫ్ క్యాష్ కలెక్షన్స్ ఫ్రమ్ ఏ ఫైనాన్షియల్ అసెట్ అని చెప్పాడు. ఏంటది? ట్రాన్స్ఫర్స్ ద రైట్స్ టు ద ఫస్ట్ 90% ఆఫ్ క్యాష్ కలెక్షన్స్ ఆఫ్ ఎ ఫైనాన్షియల్ అసెట్ ఆర్ లాస్ట్ 90% ఆఫ్ క్యాష్ కలెక్షన్స్ టు ద ఫైనాన్షియల్ అసెట్. ఆ రెండోది ఏంటి? Entity Z transfers the rights to 90% of cash flows from a group of receivables, but provides a guarantee to compensate the buyer for any credit losses up to 8% of principal amount of receivables. ఇక్కడ ఏంటి క్వశ్చన్ కేసు ఏం లేదా? ఇక్కడ ఏం జరిగింది? మొత్తం క్యాష్ కలెక్షన్స్ ఎంత వస్తాయో అందులో 90%, సరే ఏదైతే ఏంటి, మొత్తం క్యాష్ కలెక్షన్స్ లో నేను నీకేం చెప్పాను? 90% నీకని చెప్పేశాను. ఓకేనా కదా చెప్పండి. మొత్తం క్యాష్ కలెక్షన్స్ లో 90% ఫస్ట్ నువ్వైనా తీసుకో, లేకపోతే లాస్ట్ నువ్వైనా తీసుకో, కానీ మొత్తం క్యాష్ కలెక్షన్స్ మీద మాట్లాడుకుంటాం. క్లియర్ గా మనం అదే కదా చెప్పాం. మొత్తం క్యాష్ మీద ఏదైనా సరే ఒక ప్రోరేట్ అలాట్మెంట్ అడిగి ఇచ్చామనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ డీ రికగ్నిషన్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తామా చేయమా? చేస్తాం. సో డీ రికగ్నిషన్ రిక్వైర్మెంట్స్ అప్లై చేస్తాం. ఓకేనా కదా. అలాగే కింద దాంట్లో ఏం చెప్పాడు? ఎంటిటీ జెడ్ ట్రాన్స్ఫర్స్ రైట్స్ టు 90% ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఎ గ్రూప్ ఆఫ్ రిసీవబుల్స్. క్లియర్ గా మనం ఒక గ్రూప్ మాట్లాడుకున్నాం, ఆ గ్రూప్ ఆఫ్ రిసీవబుల్స్ లో నీకు ఎంత అని చెప్పాను, సమ్ ఎంత కొంత క్యాష్ ఫ్లోస్ ఇస్తానన్నాను. క్రెడిట్ లాసెస్ ఏమైనా వస్తే అది కూడా ఇస్తానని చెప్పాను. అదేరా సేల్ విత్ రీకోర్స్ వితౌట్ రీకోర్స్ ఉంటాయా? విత్ రీకోర్స్ అంటే ఏం చెప్పండి? అంటే వాడు ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి డబ్బులు, మళ్ళీ నా దగ్గర నేను ఇస్తాను, అలా నేను ఇస్తానని చెప్పాను ఎంత కొంత అమౌంట్. ఓకేనా. ఇప్పుడు కూడా డీ రికగ్నిషన్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తాం లేదా? చేస్తాం. ఏదైనా సరే సమ్ సెట్ అయిన అమౌంట్, నాకు రాబోయే అమౌంట్ లో నీకు ఎంత కొంత పోర్షన్ ఇచ్చేస్తే అప్పుడు డీ రికగ్నిషన్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తాం, ఫేమస్ చేస్తాం. మీకు ఇది కాదురా క్వశ్చన్ నేను చెప్తాను. ఇవి క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇస్తాను కదా. సర్లే మనం క్వశ్చన్స్ కి వెళ్తాం కదా, ప్రాక్టికల్ క్వశ్చన్స్ కి, అప్పుడు అందులో ఉండేవే క్వశ్చన్స్, ఈ ఒకటవి క్వశ్చన్లు. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి సేమ్. 5 year ఇంట్రెస్ట్ బేరింగ్ లోన్ అంట 100 crores ఎంటిటీ బీకి ఇచ్చామంట. ఎంటిటీ మనం లోన్ ఇచ్చాం, ఎవరికి ఇచ్చాం? బీకి ఇచ్చాం. ఎంటిటీ ఏ సెటిల్స్ ఎ ట్రస్ట్ అండ్ ట్రాన్స్ఫర్స్ ద లోన్ టు ద ట్రస్ట్. అంటే ట్రస్ట్ కి ఆ లోన్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రస్ట్ ఇష్యూస్ పార్టిసిపేటరీ నోట్స్ ఇచ్చింది టు ఎన్ ఇన్వెస్టర్. ఇదేరా సెక్యూరిటైజేషన్ కాన్సెప్ట్. చూడండి, ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి లోన్స్ అన్ని దానికి అమ్మేసామంట. ఆ ట్రస్ట్ ఏం చేస్తుందంట, ఎవడైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్వెస్టర్స్ సెక్యూరిటీస్ పెడతారు, గుర్తుందా? డెట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చాము. Entity C that entities the investor to cash flows from the asset. Okay. As per trust agreement with Entity C, in exchange for cash payment of 90 crores, trust will pass the Entity C 90% of all interest and principal payments from Entity B. ఓకే. అంటే ఇందులో మీరు వెళ్ళి డబ్బులు కడితే, డబ్బులు ఇచ్చినందుకు గాను ఎవరు? ఎంటిటీ ఏ ఉందా ఇక్కడ? ఎంటిటీ ఏ ఏమో మెయిన్ బ్యాంక్ లాగా, ఎంటిటీ సి ఏమో ఆ స్పెషల్ పర్పస్ ఎంటిటీ, స్పెషల్ పర్పస్ వెహికల్. ఓకేనా. ఆ ట్రస్టేనా? కాదు. ట్రస్ట్ పేరేంటి? ద ట్రస్ట్ ఇష్యూస్ పార్టిసిపేట్ ఇన్వెస్టర్ ఎంటిటీ సి. ఇన్వెస్టర్ ఎంటిటీ సి అంటే ట్రస్ట్ ఒకటి ఉందిరా, ట్రస్ట్ ఏంటో మనకు తెలియదు. ఎంటిటీ సి ఏంటి? ఈ ట్రస్ట్ లో డబ్బులు పెట్టినట్రా, ఇది కేసు. ఓకేనా. ఈడేమో వీడి దగ్గర ఉన్న డబ్బులు రావట్లేదని చెప్పి, అంటే ఎంత వీడికి రావాల్సిన డబ్బులు రావట్లేదని చెప్పి ఈడేం చేశాడు, ఆ లోన్స్ అన్ని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కి అమ్మేశాడు. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏమో సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తుంది ఎంటిటీ సికి. ఈ ఎంటిటీ సి ఆ సెక్యూరిటీస్ కొనుక్కుంది. ఆ డబ్బులన్నీ ట్రస్ట్ ఏం చేస్తుంది, ఎంటిటీ ఏకి ఇచ్చేస్తుంది. మరి ఎంటిటీ సికి ఏంటి డబ్బులు? ఈ అప్పులు ఉన్నాయి కదా, అప్పులన్నీ ట్రస్ట్ రికవర్ చేసుకొని ఆ అప్పులన్నీ ఎవరికి ఇస్తుంది? ఎంటిటీ సికి రిటర్న్స్ రూపంలో ఇస్తుంది. దీన్నే సెక్యూరిటైజేషన్ అంటాం, అవునా. యాజ్ పర్ ట్రస్ట్ అగ్రిమెంట్ విత్ ఎంటిటీ సి, ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఎలా ఉందంట? ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ క్యాష్ పేమెంట్ ఆఫ్ 90 crores. అంటే ఎంటిటీ సిఓడు వీడికి ఎంత ఇస్తాడంట? 90 crores ఇస్తాడంట. అన్ని ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఎంటిటీ బి యాజ్ అండ్ వెన్ ఇఫ్ ఇట్ ఈస్ కలెక్టెడ్. అదే యాక్చువల్ గా లోన్ ఎవరికి ఇచ్చాం మనం?
లోన్ తీసుకున్నవాడు ఎవడు? ఎంటిటీ బి. వీడి దగ్గర నుంచి మనకి యాక్చువల్ గా 100 కోట్లు ప్లస్ ఇంట్రెస్ట్ రావాలా? అవునా కదా చెప్పండి. ఆ 100 కోట్లు మొత్తం ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత అయితే ఉందో ఆ మొత్తం డబ్బులు ఎవరికి వెళ్ళాలంట? ఎంటిటీ సికి వెళ్ళాలి అల్టిమేట్ గా. మరి అదే కదా రూల్. అవునా కదా చెప్పండి. తర్వాత ఏం చెప్పాడు? ట్రస్ట్ విల్ పాస్ టు ఎన్టీటీసీ 90%. అందులో వచ్చిన డబ్బుల్లో 90% డబ్బులు అడిగి ఇచ్చేస్తుంది. ఓకేనా? కలెక్టర్ ఫ్రమ్ యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ కలెక్టెడ్. ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తే అప్పటికప్పుడు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం. దీన్ని పాస్ త్రూ అగ్రిమెంట్స్ అంటే మీకు గుర్తుందా? పాస్ త్రూ అరేంజ్మెంట్స్ కి పే త్రూ సెక్యూర్ ఏంటి? పాస్ త్రూ అంటే ఏంటి చెప్పండి? పాస్ త్రూ అంటే ఎప్పటికప్పుడు వచ్చిన డబ్బులు అప్పటికప్పుడు పంపించేస్తుంది. మీకు గుర్తుందా? ఇంకోటి ఉంటాయి. అవేంటి? నాకు వచ్చిన డబ్బులు రాకపోయినా నాకు మొత్తం డబ్బులు అన్ని వచ్చాక నేను ఎప్పుడు వచ్చినవి అప్పుడు పంపించాను. మొత్తం సెటిల్మెంట్ అయిపోయాక అప్పుడు నీకు ఏదో ఒక టైం చెప్తాను కదా, ఆ టైం రోజు నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాను అంతే. పాస్ త్రూ అంటే అలా కాదు, ఎప్పటికప్పుడు వచ్చాయి అనుకోండి, ముందుగా అడ్వాన్స్ పేమెంట్ చేస్తే ముందుగానే ఇచ్చేస్తాను నేను కూడా నీకు. ఓకేనా కదా చెప్పండి. కానీ ఇంకొన్ని సెక్యూరిటీస్ ఏంటి? నాకు నిజంగా డబ్బులు వచ్చాక వెయిట్ చేసి అప్పుడు నీకు ఇస్తాను. ఓకేనా? ట్రస్ట్ యాక్సెప్ట్స్ నో అబ్లిగేషన్ టు మేక్ ఎనీ పేమెంట్స్ టు ఎన్టీసీ అదర్ దన్ 90% ఆఫ్ వాట్ వాస్. అదే 90% నేను నీకు ఇస్తానన్నాను అంతే, అంతకుమించి ఒక రూపాయి ఇస్తాను ట్రస్ట్ కి ఏం సంబంధం. ట్రస్ట్ ప్రొవైడ్స్ నో గ్యారంటీ టు ఎన్టీసీ అబౌట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద లోన్ అండ్ హాస్ నో రైట్స్ టు రిటైన్ 90% ఆఫ్ క్యాష్. అటువైపు నాకు నేనే ఆ 90% ఉంచుకుంటానని నాకు నాకు కూడా కండిషన్స్ అదే. నాకు ఎటువంటి రైట్స్ లేవు. అలానే 90% కన్నా ఎక్కువ తీసుకునే రైట్స్ కూడా నీకున్నాయా? లేవు. ఎగ్జాక్ట్ 90%. కంప్యూట్ ది అమౌంట్ టు బి డీరికగ్నైజ్డ్. ఇంత క్లియర్ గా చెప్తున్నాం కదా, 90% మాత్రమే ట్రాన్స్ఫర్ చేసామని. అప్పుడు నా మొత్తం 100 కోట్ల లోన్ ఏదైతే ఉందో 100 కోట్ల లోన్ లో ఎంత డీరికగ్నైజ్ చేయాలి చెప్పండి? 90% డీరికగ్నైజ్ చేయాలి. అంటే ఇంకో 10 క్రోర్స్ నా దగ్గరే ఉంటది, 90 క్రోర్స్ డీరికగ్నైజ్ చేయాలి. దిక్కుమాల క్వశ్చన్. ఓకేనా? ఇందాక నుంచి అదే కదా చదువుతున్నాం. మనకు మొత్తం క్యాష్ ఫ్లోస్ లో ఎంతో కొంత అడిగి ఇచ్చామా లేదా? మొత్తం క్యాష్ ఫ్లోస్ లో రైట్ ఇవ్వాలి. అడిగి ఏం చెప్పాను? మొత్తం క్యాష్ ఫ్లోస్ లో అడిగి ఎంత ఇస్తాను? 90%. ఇప్పుడు అంటే ఫస్ట్ వచ్చిన 90 క్రోర్స్ నీకు ఇచ్చేస్తాను, లాస్ట్ నావి ఇలాంటివి కాదు. పాస్ త్రూ అంటేనే క్లియర్ గా ఏంటి? ఎప్పటికప్పుడు వచ్చిన దాంట్లో 90% నీకు ఇచ్చేస్తూ ఉంటాను. అంటే ఈరోజు అది 10 కోట్లు కట్టాడు అనుకో, నేను నీకు ఎంత ఇస్తాను? 9 కోట్లు నీకు, 1 కోటి రూపాయలు నాకు. అర్థమైందా లేదా చెప్పండి? అర్థం రాదు. అదే ఇందాక చేశాం కదా, 6 ఇయర్స్ లో ఫస్ట్ 4 ఇయర్స్ నీవి అలా చేసుకున్నారు. 7th వన్ చూద్దాం ఒకసారి. 7th వన్ చూడండి. A financial asset is sold under repurchase agreement. The repurchase price as per that agreement is a fixed price or sale price plus lender's return. Let's look at the 3 alternative scenarios. Repurchase the agreement is for the same financial asset. Repurchase. ఇక్కడ చూడండి. రీపర్చేస్ అగ్రిమెంట్స్ అంటే ఏంటి చెప్పండి? అమ్మినట్టు అమ్ముతాను, మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి? మీ దగ్గర నుంచి పర్చేస్ చేసుకోండి. ఆ రీపర్చేస్ అగ్రిమెంట్ ఇస్ ఫర్ ద సేమ్ ఫైనాన్షియల్ అసెట్ అనుకోండి. అంటే నేను నీకు ఏదైతే అమ్మానో ఎగ్జాక్ట్ గా అదే మళ్ళీ నీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటానని చెప్పాను. ఓకేనా? అప్పుడు అసలు ఫస్ట్ టైం అమ్మినప్పుడు డీరికగ్నైజ్ చేయాలా లేదా? In each of these scenarios, transferred financial asset is not derecognized because the transfer retains substantially all risks and rewards of ownership. అదే సేల్ ఆన్ రీకోర్స్ బేసిస్. రీకోర్స్ బేసిస్ అంటే ఏంటి? అమ్మినట్టు అమ్మాను, మళ్ళీ రేపు పొద్దున ఏదైనా అయినా కూడా నేనే భరిస్తానని చెప్పాను, నీకు మాట ఇచ్చాను. నేనే భరిస్తానని మాట ఇచ్చినప్పుడు నేను డీరికగ్నైజ్ చేసుకుంటున్నా చెప్పండి? చేసుకోకూడదు. ఎందుకు చెప్పండి? ఎలాగో అల్టిమేట్ గా అడగకపోతే మళ్ళీ నా మీదకే వస్తారు. అవునా కదా చెప్పండి? లెట్స్ లుక్ ఎట్ అనదర్ సినారియో. ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్పాను? ఫస్ట్ కేసు ఇక్కడ మీరు చూస్తే రీపర్చేస్ ఇస్ ఫర్ ద సేమ్ ఫైనాన్షియల్ అసెట్ అనుకోండి. అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది చెప్పండి? సేమ్ ఫైనాన్షియల్ అసెట్ అయితే అంటే అల్టిమేట్ గా ఏం చెప్పాను? వాడు 100 కోట్లు ఇవ్వకపోతే నా దగ్గర నేను ఇస్తాను 100 కోట్లు. అప్పుడు నేను అసలు 100 కోట్లు డీరికగ్నైజ్ చేస్తానా? చేయను. ఎందుకు చెప్పండి? అల్టిమేట్ గా నాకే లైబిలిటీ ఉంది కాబట్టి. అలాగే రెండోది ఏముంది? రీపర్చేస్ ఇస్ ఫర్ సబ్స్టాన్షియలీ ద సేమ్ అసెట్ అయినా కూడా అంతే. అంటే ఆ అసెట్ కాకపోయినా సబ్స్టాన్షియల్ గా మొత్తం సేమ్ అసెట్ ఇంచుమించు. మూడో కేసులో ఏం చూడండి. Repurchase agreement provides the transfer a right to substitute the assets that are similar and equal to the fair value of the transferred asset. ఇది కాకపోయినా ఎగ్జాక్ట్ గా ఇలాంటి అసెట్ ఇంకోటి ఇస్తానని చెప్పాను. ఏదైతే ఏంటి? మొత్తం నేను నీకు ఇవ్వాలా లేదా చెప్పండి? అల్టిమేట్ గా ఈ 3 కేసుల్లో డీరికగ్నిషన్ చేస్తామా చేయమా? చేయండి. ఇంకో సినారియో ఒకవేళ రీపర్చేస్ అగ్రిమెంట్ ప్రొవైడ్స్ ద ట్రాన్స్ఫర్ ఓన్లీ రైట్ టు ఫస్ట్ రిఫ్యూజల్ టు రీపర్చేస్ ద ట్రాన్స్ఫర్డ్ అసెట్ అట్ ఫెయిర్ వాల్యూ ఇఫ్ ద ట్రాన్స్ఫరీ సబ్సిక్వెంట్లీ సెల్స్ ఇట్. ఇన్ దిస్ సినారియో ట్రాన్స్ఫర్డ్ ఫైనాన్షియల్ అసెట్ ఇస్ డీరికగ్నైజ్డ్ బికాస్ ద ట్రాన్స్ఫర్ హస్ ట్రాన్స్ఫర్ సబ్స్టెన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ రీపర్చేస్ అగ్రిమెంట్ ఎలా ఉందో చూడండి ఒకసారి చదవండి. కొత్త అగ్రిమెంట్ అది కాదు, 3 కేసులు కాదు, 4వ కేసు ఇది ఇస్తున్నాడు ఆన్సర్. రీపర్చేస్ అగ్రిమెంట్ ప్రొవైడ్స్ ద ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ అంటే ముందు నేనే కదా నేను ట్రాన్స్ఫర్ చేసింది నేను. ఓన్లీ ఏ రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్ టు రీపర్చేస్ ద ట్రాన్స్ఫర్డ్ అసెట్ అట్ ఫెయిర్ వాల్యూ ఇఫ్ ద ట్రాన్స్ఫరీ సబ్సిక్వెంట్లీ సెల్స్ ఇట్. అంటే వాడు సబ్సిక్వెంట్ గా అమ్ముకుంటే
ఓన్లీ ఏ రైట్ ఆఫ్ ప్రొవైడ్స్ ద ట్రాన్స్ఫర్ అంటే నాకు ఓన్లీ రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్ టు రీపర్చేస్ ద ట్రాన్స్ఫర్డ్ అసెట్ ఎట్ ఫెయిర్ వాల్యూ. అవును, వాడు సెల్ చేస్తారు, అప్పుడు నాకేంటి సంబంధం? ప్రొవైడ్స్ ద ట్రాన్స్ఫర్. అవునవును, అక్కడ కింద ఇదేంటది ఫస్ట్ రిఫ్యూజల్ ఏంటది? ఓన్లీ రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్ టు రీపర్చేస్ ద ట్రాన్స్ఫర్ అసెట్ అట్ ఫెయిర్ వాల్యూ ఇఫ్ ద ట్రాన్స్ఫర్ సబ్సిక్వెంట్లీ. ఓకే, అంటే ఏంటి? రీపర్చేస్ అగ్రిమెంట్ లో ట్రాన్స్ఫర్ ఒక రైట్ ఉందంట. ఏంటంట? నువ్వు సబ్సిక్వెంట్ గా అమ్ముకుందాం అని అనుకుంటే ఫస్ట్ నా దగ్గరికి వచ్చావు అనుకో, నేనైతే కొనుక్కోను అని చెప్పే అధికారం నాకుంది. రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్ అంటే అదే కదా, అంతేనా కదా చెప్పండి? నేను కొనుక్కోను అని చెప్పే అధికారం నాకు ఉందంట. నేను కొనుక్కోను అని చెప్పే అధికారం నాకు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నాకేం లైబిలిటీ ఉందా? లేదు. అప్పుడు నేను నా లైబిలిటీని అప్పుడు నా ఫైనాన్షియల్ అసెట్ నేను డీరికగ్నైజ్ చేసేచ్చా లేదా? చేసుకోవచ్చు. అదే చెప్తున్నారు. ఓకేనా కదా? ఇందాక కేసులో ఎందుకు డీరికగ్నైజ్ చేయలేదు? అల్టిమేట్ గా నా పేకే వచ్చి చుట్టుకుంటారు కాబట్టి. కానీ ఇక్కడ క్లియర్ గా ఏం చెప్పాను? మీరు ఎప్పుడైనా అమ్మితే ఫస్ట్ నేను రిఫ్యూజ్ చేసే రైట్ నాకు ఉందంట. అప్పుడు ఆబ్వియస్లీ నేను ఎందుకు కొనుక్కుంటాను? నేను రిస్క్ అని నేను ట్రాన్స్ఫర్ చేసినట్టేనా కదా చెప్పండి. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఏ ఫైనాన్షియల్ అసెట్ ఇస్ సోల్డ్ అండ్ ద ట్రాన్స్ఫర్ హ్యాస్ అ పుట్ ఆప్షన్. పుట్ ఆప్షన్ అంటే ఏంటి? అల్టిమేట్ గా కావాలంటే రైట్ టు సెల్ అడిగి ఉంది. అంటే ఆబ్లిగేషన్ టు బై మళ్ళీ నాకుంది ఆబ్లిగేషన్ టు బై. ఓకే, ఇప్పుడు పుట్ ఆప్షన్ ఇస్ డీప్లీ ఇన్ ద మనీ. ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి మీకు గుర్తుందా? ఇన్ ద మనీ అంటే ఏంటి? అంటే దానిలో లాభం వచ్చేలాగా ఉంది పుట్ ఆప్షన్ లో. ఓకేనా కదా? అవుట్ ఆఫ్ మనీ అంటే పుట్ ఆప్షన్ ఎక్సైజ్ చేసుకోడు అని అర్థం. ఓకేనా? డీ రికగ్నిషన్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తామా చేయమా? ఫస్ట్ ఒకసారి చూడండి. నేను 100 రూపాయలకి రాజయ్యకి షేర్ అమ్మాను. రాజయ్యకి అమ్ముతూ చెప్పాను, రాజయ్య నీకు రైట్ టు సెల్ ఉంది రాజయ్య, నువ్వు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి నాకు అమ్మేయచ్చు. ఎంతకు అమ్మేయచ్చు అంటే ఒక 95 రూపీస్కి వచ్చి అమ్మేయచ్చు అని చెప్పాను. బయట మార్కెట్ లో వాల్యూ 105 ఉంది అనుకోండి, దాని మీనింగ్ ఏం చెప్పండి? రాజే నాకు అమ్ముతాడా బయట అమ్ముకుంటాడా? బయట అమ్ముకుంటాడు. బయట అమ్మితే 105 రూపాయలు వస్తుంది, నా దగ్గర అమ్మితే ఎంత వస్తుంది? 95 వస్తుంది. బయట అమ్ముకుంటాడు. ఇలాంటి కేసుని ఏమంటాం మనం? అవుట్ ఆఫ్ మనీ. అంటే రాజయ్యకి ఇక్కడ ఎక్సైజ్ చేయడం వల్ల లాభం ఏమైనా ఉందా? లేదు. కానీ ఇదే రాజయ్యకి ఒకవేళ 80 రూపీస్ ఉంది అనుకోండి షేర్ బయట మార్కెట్ లో, అంటే ఏంటి దాని మీనింగ్? ఆడ ఎక్సైజ్ చేస్తాడా చేయడా? చేస్తాడు. అంటే ఏం చెప్పండి? ఇన్ ద మనీ అంటారు. అంటే ఖచ్చితంగా ఎక్సైజ్ చేస్తాడు. మీరు నాకు చెప్పండి, ఇన్ ద మనీ అంటే ఖచ్చితంగా ఎక్సైజ్ చేస్తాడు కదా. ఎక్సైజ్ చేస్తాడు అని అన్నప్పుడు నేను డీరికగ్నైజ్ చేస్తానా చేయనా? చేయను. ఎందుకు డీరికగ్నైజ్ చేయను? ఎందుకంటే అల్టిమేట్ గా మళ్ళీ వచ్చి నేనే కదా కొనుక్కుంటాను. అర్థమైందా? ఇన్ ద మనీ అంటే అల్టిమేట్ గా అమ్మాను, కానీ ఖచ్చితంగా ఆడు వచ్చి నాకు అమ్మేస్తాడు. అప్పుడు నేను డీరికగ్నైజ్ చేస్తానా? చేయను. కానీ అవుట్ ఆఫ్ మనీ అయితే ఆబ్వియస్లీ నేను ఇంకా ఆడ బయటే కదా అమ్ముకుంటాడు, అప్పుడు నేను డీరికగ్నైజ్ చేసుకోవచ్చు లేదా? చేసుకోవచ్చు. అర్థమైందా లేదా చెప్పండి డిఫరెన్స్? అర్థమని మన ఇష్టం. ఇప్పుడు అర్థమని సినారియో బట్టి అర్థమని ఉన్నప్పుడు ఆడ ఆబ్వియస్లీ మన దగ్గర అమ్మినా బయట అమ్మినా ఒకటి, అప్పుడు కూడా డీరికగ్నైజ్ చేసుకోవచ్చు యాక్చువల్. సేమ్ కాల్ ఆప్షన్ గురించి వద్దామా? కాల్ ఆప్షన్ గురించి కూడా నాకు చెప్పండి. ఫస్ట్ నేను ముందే చెప్పేస్తాను రైట్ టు బై, ముందే చెప్పేస్తాను ఎంత కొనుక్కుంటానని ముందే మాట్లాడేస్తాను. అవునా కదా చెప్పండి? కాల్ ఆప్షన్, ఎవరు ఫైనాన్షియల్ అసెట్ ఇస్ సోల్డ్ అండ్ ట్రాన్స్ఫర్ హ్యాస్ కాల్ ఆప్షన్ అంటే అమ్మేవాడి దగ్గర ఉందంటే సార్ కాల్ ఆప్షన్. నేను రాజయ్యకి అమ్మాను, సేమ్ దేవి సోల్డ్ టు రాజయ్య. రాజయ్యకి అమ్మేసి దేవి ఏం చెప్పాడు? రాజయ్య మళ్ళీ నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు నాకు అమ్మేయాలరా, నేను నీకు కొనుక్కునే అధికారం నా దగ్గర ఉంది, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నువ్వు ఇచ్చేయాలి నాకు. ఇందాక రాజయ్యకి ఇచ్చాను ఛాన్స్, ఏమని? రైట్ టు సెల్ ఆప్షన్. ఇప్పుడు నేను ఏమంటున్నాను? రైట్ టు బై అంటే ఏంటి? పక్కాగా నేను అడిగినప్పుడు నాకు తిరిగి ఇచ్చేయాలి మీరు, అది మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? ఇది డీప్లీ ఇన్ మనీ అంటే ఆబ్వియస్లీ ఏమవుతుందో చెప్పండి? మళ్ళీ నేను కొనేస్తానా లేదా? కొనేస్తాను. ఇన్ ద మనీ అని అంటున్నాడు కదా, అవునాగా చెప్పండి? ఇన్ ద మనీ అంటే నేను కొంటాను లేదా? కొనేస్తాను. కాబట్టి అప్పుడు డీరికగ్నైజ్ చేస్తానా? చేయను. ఎందుకు చేయను? అల్టిమేట్ నేనే కదా కొనేస్తాను. అంతేనా కాదా చెప్పండి? తర్వాత అవుట్ ఆఫ్ మనీ అయితే, అవుట్ ఆఫ్ మనీ అంటే నేను ఎక్సైజ్ చేయనని అర్థం, అంటే నేను కొన్నాను అర్థం. నేను కొన్నాను కాబట్టి అప్పుడు డీరికగ్నైజ్ చేసుకుంటాను లేదా? చేసుకుంటాను. మరి సెకండ్ సినారియోలో ట్రాన్స్ఫర్డ్ కదా అన్ని. ఓకేనా కదా చెప్పండి? నెక్స్ట్ ఇప్పుడు అడిగాడు కదా, అసలు డీప్లీ ఇన్ ద మనీ కాదు, అవుట్ ఆఫ్ అట్ ద మనీ. సింపుల్ గా చెప్పాలంటే అంటే ఎక్సైజ్ చేసిన ఒకటే, బయట కొనుక్కున్న ఒకటే, ఏదైనా ఒకటే. ఇప్పుడు అసలు డీరికగ్నైజ్ చేసేమని చెప్పాను కదా, ఎందుకంటే బయట కొనుక్కున్న ఒకటే కదా. అవునా కదా? చేసి డీరికగ్నైజ్ చేసాను. దిస్ ఇస్ బికాస్ హ్యాస్ నైదర్ రిటైన్ ఆర్ ట్రాన్స్ఫర్ సబ్స్టాన్షియల్ ఏం చేయలేదు, కంట్రోల్ కూడా ఏం ఉంచుకోలేదు, డీరికగ్నైజ్ చేసి. ఓకేనా కదా చెప్పండి? అర్థమైందా లేదా? డిపెండ్స్, అది ఇన్ ద మనీయా అవుట్ ఆఫ్ మనీయా ఏదైనా డిపెండ్ అయ్యింది. ఇన్ ద మనీ అనుకోండి, అది కాల్ ఆప్షన్ అయినా పుట్ ఆప్షన్ అయినా డీరికగ్నైజ్ చేయాలి. ఎందుకు చెప్పండి? కాల్ ఆప్షన్ అంటే నేనే కొనుక్కుంటాను అని అధికారం, పుట్ ఆప్షన్ అంటే ఖచ్చితంగా నేను కొంటానని ఆబ్లిగేషన్. ఏదైతే ఏంటి? ఇన్ ద మనీ అంటే రెండు ఎక్సైజ్ అవుతాయని అర్థం. ఎక్సైజ్ అయ్యేటప్పుడు డీరికగ్నైజ్ చేస్తామా? చేయం.
అవుట్ ఆఫ్ మనీ అయితే ఏదైనా ఏం చేస్తాం, డీ రికగ్నైజ్ చేస్తాం. పెద్ద మనీ అయితే డీ రికగ్నైజ్ చేసేయండి. చేసేయండి పెద్ద మనీకి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. ఏదైనా ఆప్షన్ ఎక్సైజ్ అవుతుంది అనుకుంటే మనం చేయాలి. చేయం అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. An entity may transfer to a transferee a fixed rate financial asset that is paid over time and enter into amortizing interest rate swap with the transferee to receive a fixed rate interest rate and pay a variable interest rate based on notional amount. అదేరా ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ అగ్రిమెంట్స్. సేమ్ ఏఎఫ్ఎం కాన్సెప్ట్. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ యాక్చువల్ గా జరిగింది ఏంటి, నేను ఒక ఫైనాన్షియల్ అసెట్ ఫిక్స్డ్ రేట్ ఇంట్రెస్ట్ కి ఇచ్చాను. ఓకేనా? ఫిక్స్డ్ రేట్ ఇంట్రెస్ట్ కి ఇచ్చి నేను ఒక ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాను. ఏంటది? రిసీవ్ ఫిక్స్డ్, పే వేరియబుల్. ఇప్పుడు నాకు పక్కాగా నువ్వేమిస్తావు? ఫిక్స్డ్ రేట్ ఇస్తావా? An entity may transfer to a transfer a fixed rate financial asset that is paid over time and enter into an amortizing interest rate swap with the transferee to receive fixed interest rate and pay variable interest rate based on some nominal amount. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటాను, వేరియబుల్ ఇంట్రెస్ట్ పే చేస్తానని చెప్పాను. నాషనల్ అమౌంట్ అంటే ముందే అనుకుంటాం, ఏం లేని అమౌంట్ ఒకటి అనుకుంటాం, ₹1,00,00,000 అనుకుంటాం. ఈరోజు బయట మనం ముందే ఫిక్స్డ్ రేట్ అంటే ఫిక్స్ చేస్తాం. ఎంత? ఒక 10% అని ఫిక్స్ చేసుకుంటాం. అప్పుడు ఖచ్చితంగా ₹1,00,00,000 మీద నాకు ఎంత వస్తుంది చెప్పండి? 10,00,000 వస్తుంది. వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ నేను పే చేయాలి. ఆ రోజు మార్కెట్లో 12 ఉందనుకోండి, నేను 12 కట్టాలి. ఆ రోజు మార్కెట్లో 5 ఉందనుకోండి, నేను 5 కట్టాలి. ఎవడు గెలుస్తారు చెప్పండి? డిపెండ్స్ సినారియో బట్టి. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాయి అనుకోండి, ఎవడు గెలుస్తారు చెప్పండి? ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే వేరియబుల్ రిసీవ్ చేసుకునేవాడు గెలుస్తాడు. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాయి అనుకోండి, ఫిక్స్డ్ రిసీవ్ చేసుకునేవాడు గెలుస్తాడు. సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేనా కదా చెప్పండి? ఇదేనే డెరివేటివ్ కాంట్రాక్ట్ కదా, అంతేనా కదా చెప్పండి? దాని మీద డిపెండ్ అయి ఉన్నది కాబట్టి. ఇప్పుడు ఏం జరిగింది? Notional amount of the swap amortizes so that it equals to principal amount of transferred financial asset outstanding at any point of time. Amortization of the notional amount of swap is not linked to the principal amount outstanding of the transferred asset state whether derivable principal. ఒకసారి జాగ్రత్త చూడండి. In the first scenario అంటే ఇది ఒకసారి జాగ్రత్త చూడండి. Swap would generally result in the entity retaining substantial prepayment risk, in which case the entity either continues to recognize all the transferred asset or continues to recognize the transferred asset to extent of its continuing involvement. Such a swap would not result in entity retaining prepayment risk of the asset, hence it would not preclude derecognition of the transferred asset provided the payments on swap are not conditional. అదే సెకండ్ సినారీ ఇవ్వలేదు. ఇది ఓపెన్ చేయండి ముందు దీనికి. ఒకసారి ఇది మాట్లాడుకుని ఇక్కడికి వద్దాం. ఇక్కడ రండి ఒకసారి, దీంట్లో చూడండి ఒకసారి. ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ ఎక్కడో ఒక దగ్గర స్వాప్ అగ్రిమెంట్స్ గురించి ఉంటది కదా. ఇది కాదు. అక్కడ ఉంటది, అక్కడ దీనిపైన ఇది ఈక్విటీ స్వాప్, డెట్ ఫర్ ఈక్విటీ స్వాప్. కొంచెం ఎలాంటిది డెట్ ఈక్విటీ కింద కన్వర్ట్ చేయండి. అదే ఫైనాన్షియల్ లయబిలిటీ లాస్ట్ లో ఏమవుతుంది, ఎలా సెటిల్ అవుతుంది, ఈక్విటీ కింద కన్వర్ట్ అవుతుంది. అది కాదు. అప్పుడు అదే ఉంది, డెట్ మామూలుగా డెబిట్ కొట్టేస్తారు, ఈక్విటీ క్రెడిట్ కొట్టేస్తారు. అది కాదు. సర్లే పని. ఒకసారి చూడండి, ఒకసారి చూడండి, ఆడు ఏం చెప్పలేదు. ఒకసారి చూద్దాం. ఇది ఉంది కదా మన దగ్గర, ఐసి మొన్న చేసినట్టున్నాం కదా డౌన్లోడ్. పనిచేయట్లేదు. నెంబర్స్ లాక్కి దీనికి ఏం సంబంధం? హలో హలో.
అదే చేశాను నేను కూడా. నాది ఎందుకు పని చేయట్లేదు అని ఆలోచిస్తాను. నా లెటర్ రావట్లేదు. రావట్లేదు నాది. అది ఐసీఎంఐ. కొన్ని ఇలా క్లిక్ చేసి ఎందుకు ఇలా అవుతుంది? ఇదేంటి ఇలా అవుతుంది? ఆ? పార్ట్స్ ఇదే. ఆయన పాత అయినా సేమే కదా. ఏంటి అదే చొక్క చూపిస్తుంది. పక్క ట్యాబ్కి వెళ్ళిపోతుంది. సిస్టమ్ పని చేయట్లేదు. ఒక నిమిషం ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.